ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. అనేకులు నాకు తెలియజేసిన మాట, ఏ కార్యము ప్రారంభించినా మధ్యలో ఆగిపోతుందండి. ఏ పని ప్రారంభించినా ముందుకు కొనసాగడం లేదు. ఏ ఎగ్జామ్ రాసినా అన్నిట్లో ఫెయిల్యూరే. ఏ జాబ్కి అప్లై చేసినా జాబులు రావడం లేదు. ఏ పని ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా ఏదో ఒక సందర్భంలో మధ్యలో అది ఆగిపోతుంది, ముందుకు కొనసాగడం లేదు. మేము తలపెట్టే కార్యాలన్నిటిలో అపజయమును పొందుకుంటా ఉన్నాం. దేవుడు మాకెందుకు సహాయం చేయడం లేదు, దేవుడు మాకెందుకు తోడుగా ఉండడం లేదు. ఇతరుల జీవితాన్ని మేము చూసినప్పుడు వారు అనుకున్నవన్నీ జరుగుతూ ఉన్నాయి, మేము అనుకున్నవన్నీ ఏవీ జరగడం లేదు. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనము, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అంటది నీతిమంతుడు ఎవరునూ లేడు, ఒక్కడునూ లేడు అంటుంది. గమనించండి ప్రియులారా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అంట. యథార్థముగా ప్రార్థించేటటువంటి వారు, నీతిగా బ్రతకడానికి మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో, ప్రయత్నం చేస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మీరు నీతిగా జీవించడానికి సహాయం చేస్తారని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. అనేక సార్లు మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనము చేయించినటువంటి కార్యము తప్పైనా కూడా వాటిని మనం సమర్థించుకుంటూ ఉంటామండి. సమర్థించుకోకుండా, ప్రభువా నేను ఈ తప్పు చేస్తున్నాను, నన్ను నేను సమర్థించుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు, నన్ను క్షమించండి, నీతిగా నిజాయితీగా జీవించడానికి నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ దేవా కృపతో జ్ఞాపకం చేసుకుని మీరు ప్రార్థన చేస్తే, మీకు సాతాను ఏ సమస్యలు అయితే కలిగిస్తున్నాడో వాటన్నిటినీ మీ దరి చేరకుండా ఉండనట్లుగా దేవుడు సహాయము చేసి మీరు నీతిగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. తద్వారా కలిగే గొప్ప మేలు ఏంటో తెలుసా? మీరు ఆశించిన కార్యములన్నింటిలో జయమును పొందుకుంటారు. ప్రార్థన చేస్తారా? మరి ఉదయకాల సమయంలో మీ గుండె మీద చేయబెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, మేము కొన్ని కార్యాల్లో ప్రభువా నమ్మకంగా నీతిగా జీవిస్తున్నాం, మరికొన్ని కార్యాలను నీతిగా జీవించలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ సిలువ రక్తము చేత మమ్మల్ని కడగండి, నీతిగా నిజాయితీగా బ్రతకడానికి జీవించడానికి సహాయము చేయండి. ఏ కార్యాలైతే ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటిని ప్రభువా తిరిగి ప్రారంభిస్తుండగా మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.